హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక చిన్న మినీ వ్లాగ్ అయితే మేము ముందుకు వచ్చేసానండి. ఇంకా ఈరోజు అయితే ఇట్లా 5 చుక్కలు ఒకటి వచ్చే వరకు అయితే చిన్న ముగ్గు అనేది పెట్టుకున్నానండి. ఇంకా ముగ్గు పిండితోనే పెట్టుకుంటున్నాను, మంచిగా వస్తుందన్నమాట. చూడటానికి కూడా చాలా అందంగా ఉంటుంది. ఇంకా ఇలా అయితే ఒక చిన్న ముగ్గు అయితే పెట్టేసుకున్నానండి. దీంట్లో అయితే ఇంకా ఎల్లో కలర్, రెడ్ కలర్ అయితే వేసేసానమాట. ఇంకా ముగ్గు అంతా కూడా పెట్టేశాకైతే ఇంకా మన చెట్టుకి అయితే కొన్ని పువ్వులు అయితే వచ్చినాయండి. ఇంకా మొన్న తెప్పించాం కదా మందార పువ్వులు, అవన్నీ మొక్కలు, వాటికైతే మందార పువ్వు బాగా ఇచ్చుకుందనమాట. ఇంకా అలానే గులాబీ పువ్వులు కూడా వచ్చినాయి. చెట్లకైతే ఇలా పువ్వులు ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఇంకా ఇవన్నీ కూడా వాటరింగ్ అయితే చేసేసాను అనమాట. ఇక్కడైతే మల్బెరీ అయితే వేసాను కదండి, ఇది ఎప్పటి నుంచో ఉంది మన దగ్గర. అయితే చిన్న చెట్టు అయినా కానీ బాగా వస్తాయి అనమాట. ఇవైతే ఇంకొకటైతే పండిందండి. ఇంక వాటిని అయితే కట్ చేస్తున్నాను, చాలా బాగుంటుంది. అయితే ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసానండి. ఇంకా పనులు స్టార్ట్ అయితే చేసేయాలి కదా. ఇంకా టీ అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఎంత సమ్మర్ అయినా టీ అయితే తాగాల్సిందేనండి. ఇంకైతే ఈరోజు అయితే రాగి జావ అయితే చేస్తున్నాను అండి బ్రేక్ఫాస్ట్ కోసం. ఇంకా రాగి జావ కోసం అయితే ఇంకా పిండి అయితే కలిపేసుకుంటున్నాను. ఇది మామూలుగా రాగి పిండి అయితే రాగి జావ అనేది రాగుల కలర్లోకి వస్తుందన్నమాట. దీంట్లో మనం సజ్జలు, జొన్నలు అన్నీ కలిపాం కదండి, మన బ్లాగ్స్లో అయితే ఉంది కదా. ఇంక దాన్ని అయితే ఎంత కలిపినా ఇలా వాటర్ లాగానే వస్తుందన్నమాట. ఇదంతా కూడా మంచిగా కలిపేసుకోవాలి, ఉండలు లేకుండా. ఇదంతా బాగా కలుపుకున్నాకైతే ఇదంతా ఒకసారి పక్కకైతే పెట్టేసుకొని ఇంకా వాటర్ అయితే పెట్టేసుకొని వాటర్ని అయితే బాయిల్ అయితే చేసేసానండి. ఇంకా బాయిల్ చేసాక మనం ఇదంతా కలుపుకున్నాం, దాన్ని కూడా వేసేసి ఉండలు లేకుండా అయితే కలుపుకోవాలన్నమాట. ఇంకా అదంతా కూడా కాగినాక ఇంకా దాంట్లోకి అయితే పెరుగు అయితే వేస్తున్నాను. ఈరోజు మజ్జిగతో చేస్తున్నాను అనమాట రాగి జావ. ఇంకా దానికోసం అయితే మజ్జిగనైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంకా రాగి జావ అంతా కూడా చల్లగా అయిపోయినాక మజ్జిగ వేసి కలుపుకోవాలి. ఇంకా అలానే మొత్తం చల్లగా అయిపోయినాక అయితే నేను పెరుగునైతే చిక్కగా ఉన్న పెరుగునైతే వేసేసుకొని మొత్తం ఒకసారి అయితే కలిపేసుకొని ఇంకా పిల్లలకైతే ఇచ్చేసానండి. ఇంక ఈరోజు బ్రేక్ఫాస్ట్కి మార్నింగ్ అయితే ఇదే ఇచ్చాను. ఈ సమ్మర్లో అయితే ఇలాంటి జావలే చాలా హెల్దీ అనమాట, తాగాలనిపిస్తుంది కూడా. ఇంకా స్కూల్స్ కూడా మార్నింగే కదండి, 8కి అనమాట. ఇంకా మార్నింగ్ అయితే ఇలా జావ అయితే పెట్టేశాను వీళ్ళ కోసం. ఇంకా జావ అయితే వాళ్ళకి పోసి ఇచ్చేసినాకండి. ఈరోజు లంచ్లోకి వచ్చేసి అయితే వంకాయ ఫ్రై చేసేసి రసం పెడదామని చెప్పేసి ప్రిపేర్ అయితే చేస్తున్నానండి. వంకాయలు అయితే ఇలా ఉన్న వంకాయలు అయితే తీసుకున్నానండి, చాలా బాగుంటాయి. ఈ వంకాయలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. ఈ వంకాయలతో ఫ్రై అయితే చాలా బాగుంటుంది. వీటి కోసం అయితే ముందు వాటర్ తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ అయితే వేసేసుకొని ఆ వాటర్లో వంకాయలను అయితే ఇలా మనం గుత్తి వంకాయలా కట్ చేసుకుంటాం కదా, అలా కట్ చేసేసుకొని ఆ వాటర్లో వేసుకోవాలన్నమాట. ఇంక ఈ వంకాయలన్నీ కూడా ఇలానే కట్ చేసుకోవాలి, పుచ్చులు ఏం లేకుండా అయితే చూసుకొని అన్నీ ఇలా 4 పీసెస్ లాగా అయితే కట్ చేసేసుకొని ఆ ఉప్పు వాటర్లో వేస్తే వంకాయలు అనేది నల్లగా అయిపోకుండా ఉంటాయి. ఇంకా అన్నీ ఇలానే కట్ చేసేసుకున్నాకైతే ఒక ప్లేట్ తీసేసుకొని దీంట్లోకి అయితే స్టఫింగ్ కోసం అయితే రెడీ చేసుకుందాము. సాల్ట్ అయితే వేసుకుంటున్నా ఫస్ట్. దీంట్లోనే కారం కూడా వేసుకోవాలి. మనం వీటన్నిటికి సరిపడా వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఉప్పు, కారం, కొంచెం పసుపు, అలానే పచ్చి ధనియాలు ఉంటాయి కదండి, అవి పౌడర్ చేసేసి ఆ ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా బాగా కలిపేసుకోవాలి. అంత ఉప్పు, కారం, పసుపు అన్నీ కలిసేలాగైతే బాగా కలిపేసుకున్నాకైతే ఈ వంకాయలను అయితే మనం కట్ చేసుకున్నాం కదా, ఆ వంకాయలు అయితే ఇలా స్టఫ్ చేసేసుకొని అన్నీ అయితే పక్కకైతే పెట్టేసుకుంటున్నానండి. ఇంకా అన్నీ కూడా ఇలా పక్కకైతే రెడీ చేసుకొని పెట్టేసుకున్నాకైతే ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ అయితే వేసుకున్నానండి. దీన్ని ఫ్రై చేయడానికి సరిపడా ఆయిల్ అయితే వేసేసుకొని ఈ వంకాయలన్నిటిని కూడా ఆయిల్లో వేసేసుకోవాలన్నమాట. మొత్తం పట్టాలని ఏం లేదు, అట్లా పైన కూడా పెట్టేసుకొని మంచిగా మూత పెట్టేస్తే మగ్గిపోతాయండి. చాలా తొందరగా మగ్గిపోతుంది ఈ వంకాయలు అనేది. ఇంక వీటిని మొత్తం ఒకసారి కలిపేసేసుకొని మాడిపోకుండా అయితే చూసుకుంటే సరిపోతుంది. మూత పెడితే తొందరగా మగ్గుతాయి అన్నమాట. ఇలా అంతా ఒక 2 టైమ్స్ అటు ఇటు కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసి మగ్గించేసుకుంటే చక్కగా వంకాయ ఫ్రై అనేది రెడీ అయిపోతుందండి. ఇంకా ఫైనల్గా అయితే కొంచెం కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా దీంట్లోకి అయితే రసం అయితే పెట్టేశాను, చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. ఇంకైతే మాకైతే ఫంక్షన్ ఉందండి. ఇంకా నేను మా వారైతే మేము ఫంక్షన్ కోసం అయితే రెడీ అయ్యామన్నమాట. ఇదైతే మన బ్లౌజ్ అయితే చూపించాను కదండి, చాలా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. మన ఛానల్లో ఉందండి బ్లౌజ్ కటింగ్ అంతా కూడా, తప్పకుండా చూసేయండి. ఇంకొక మంచి వీడియో అయితే మేము ముందుకు వచ్చేస్తా. అప్పటి వరకు అయితే థ్యాంక్ యూ సో మచ్.